కాళేశ్వరం ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పరిశీలనకు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల బృందం బయలుదేరింది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగియడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి మేడిగడ్డకు బయలుదేరి వెళ్లారు. సాయంత్రం 5 గంటలకు ఎల్ఎండీని పరిశీలించి కరీంనగర్ మీదుగా రామగుండం చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి శుక్రవారం కన్నెపల్లి పంప్ హౌస్తో పాటు మేడిగడ్డ వద్ద గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, కాళేశ్వరం ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పరిశీలనకు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం బయలుదేరింది కదా, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ నుంచి నేరుగా ఏదైతే ఇటు సాగునీటి ప్రాజెక్టుల పర్యటనకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన బయలుదేరింది. ఇవాళ ఎల్ఎండి లోయర్ మానేర్ డ్యామ్ ను పరిశీలిస్తారు. అక్కడ నీటి నిల్వలను పరిశీలించి అనంతరం రామగుండం చేరుకుంటారు. రామగుండంలో నైట్ బస చేసి రేపు ఉదయం కన్నెపల్లి పంప్ హౌస్ ను పరిశీలిస్తారు. అనంతరం మేడిగడ్డ, ఏదైతే మేడిగడ్డలో 1,70,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది, దాన్ని పరిశీలిస్తారు. ఈ నేపథ్యంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి వివరిస్తున్న తీరును ఇవాళ ప్రజానికానికి చెప్పనున్నారు. ఇప్పటికే ఆ లక్షల క్యూసెక్ల నీరు రోజుకు సముద్రం పాలవుతుంది. కానీ ఇవాళ ఏదైతే ఇక్కడ లోయర్ మానేర్ డ్యామ్ నుంచి మొదలుకొని ఇక్కడ కొండపోచమ్మ సాగర్ వరకు ఉన్న ప్రాజెక్టులను నింపడానికి ప్రభుత్వం ముందడుగు వేయకపోవడంతో ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోరుబాట పట్టారు. రైతాంగానికి నీటి బాట పట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఏదైతే ఈ ప్రాజెక్టులు ఉన్నాయో ఇటు రంగనాయక సాగర్ నుంచి మొదలుకొని, ఏదైతే ఆ లోయర్ మానేర్ డ్యామ్ నుంచి మొదలుకొని ఇటు అనంత సాగరు, రంగనాయక సాగరు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కు వెంటనే నీటి విడుదల చేసి ఆ పంపుల ద్వారా నీటి విడుదల చేసి ఆయా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సూచిస్తుంది. గతంలో కూడా ఏదైతే పనికిరాని ప్రాజెక్ట్ అని చెప్పేసి గతంలో చెప్పారు. ఆ నేపథ్యంలో కూడా అప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం అక్కడికి పర్యటించి అక్కడ ఎందుకు పనికిరాదు, దీనికి ఏం లోపం వచ్చిందని చెప్పేసి కూడా ఆనాడు నిలదీయడంతో ప్రభుత్వము చర్యలు చేపట్టి వాళ్ళ ప్రాజెక్టును రిపేర్ చేసి వాళ్ళ నీటి ప్రవాహం కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా నాడు కాంగ్రెస్ ఏదైతే ప్రచారం చేసిందో మాటలన్నీ కూడా పటాపంచలు చేస్తూ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నిలబడింది. ఆ నిలబడిన ప్రాజెక్టులో ఇవాళ సాగునీరు అందించడానికి, పంపింగ్ చేయడానికి ఇబ్బందులు ఏందో ఇప్పటికి కూడా ప్రభుత్వం చెప్పలేకపోతుంది. ప్రభుత్వం పంపింగ్ చేస్తే ఇవాళ ఏదైతే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 నియోజకవర్గాలతో పాటు ఇటు మెదక్ జిల్లాకు సంబంధించిన 4-5 నియోజకవర్గాలు ఇవాళ సస్యశ్యామలం అవుతాయి. గతంలో సాగునీరు లేక ఇబ్బందులు పడ్డప్పుడు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించి ఇవాళ ఆయా నియోజకవర్గాలకు అన్నపూర్ణగా తీర్చిదిద్దాయి. అలాంటి ప్రాజెక్టులను ఇవాళ మరోసారి ఎండబెట్టేందుకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పడుతుంది. అలాంటి కుట్రలను పట్టపంచలు చేసేందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మరోసారి పోరాటం దిశగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే సాగునీటి ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మెడలు వంచి రైతాంగానికి నీళ్లు అందించేందుకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే చాలా సార్లు కూడా చెప్పారు, మేము పోరాటం చేసిన తర్వాతే మేము ప్రశ్నించిన తర్వాత, పోరాటం చేసిన తర్వాతే ప్రభుత్వం దిగి వస్తుంది. ఇప్పటికైనా అందుకోసమైనా మేము ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో వాటర్ లెవెల్స్ ను మేము పరిశీలిస్తాం, ఎందుకు పంపింగ్ చేయట్లేదో మేము డిమాండ్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. ఇవాళ ఆ దిశగానే బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టుల బాట పట్టింది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే రైతాంగానికి నీటి విడుదల చేయాలి, పంపింగ్ చేసి పంపుల ద్వారా రైతాంగానికి అందించాలి కాలువల ద్వారా చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభ సమావేశాలు ముగియగానే ఏదైతే వాళ్ళ బయలుదేరారో ముందుగా లోయర్ మానేర్ డ్యామ్ ను పరిశీలిస్తారు. అనంతరం అక్కడి నుంచి రామగుండం వెళ్తారు. రేపు ఉదయం కన్నెపల్లి పంపులతో పాటు మేడిగడ్డ బారేజ్ వద్ద దాదాపు 1,70,000 పై చిలుకు క్యూసెక్ల నీరు వృధాగా సముద్రం పాలు చేస్తున్న నేపథ్యంలో వాటర్ అంతా కూడా అక్కడ పరిశీలించి అక్కడే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం తెలిసింది. మొత్తం కూడా ఇవాళ రైతాంగానికి జరుగుతున్న నష్టాన్ని మీడియా సముఖంగా రేపు అక్కడ రైతాంగానికి వివరించనున్నారు. సుమిత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.
కాళేశ్వరం ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పరిశీలనకు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం బయలుదేరింది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగియడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి మేడిగడ్డకు బయలుదేరి వెళ్లారు. సాయంత్రం 5 గంటలకు ఎల్ఎండీని పరిశీలించి కరీంనగర్ మీదుగా రామగుండం చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి శుక్రవారం కన్నెపల్లి పంప్ హౌస్ తో పాటు మేడిగడ్డ వద్ద గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించనున్నారు.